చూడండి ఫ్రెండ్స్, ఈ కమ్మలు ఎడ్ల బండి కమ్మలు అయితే ఇవి. తాడు సెట్ చుట్టుపట్టుడు ఒక్కెత్తి అయితే ఇవి తీసేసి ఒక్కెత్తిగా ఇప్పుడు అవన్నిటిని తీసేయాలి. లాస్ట్ వస్తుంది ఇప్పుడు అవి తీసేసే వరకు. గర్రెలు కోసుకపోతూ ఉంటాయి, కమ్మ మీద కమ్మ పడి ఉంటుంది, ఆ కమ్మలు చక్కగా రావు, లాస్ట్ వస్తూ ఉంటుంది. 4 సంవత్సరాల బట్టి పడా ఉంటుంది తాడు. ఈ టైంలో కరెక్ట్ మనకు నమ్మకంగా కళ్ళు వారే తాడు ఏరు తాడు అయిందనుకో, దానికి ఒక్క గోలు ఉంటే కోసుడు కష్టం, కోసి ఖరాబ్ చేసుకోవద్దు తాడు. 2 గోళ్ళు వెళ్తానే, లేకపోతే ఇంకో 2 గోళ్ళు రన్నింగ్లు ఉన్నాయి, ఈ గోల చుట్టూ అయినా కూడా ఏం కాదు, కిందికి ఉన్నది అన్నప్పుడే కోసుకోవాలి. ఇప్పుడు దీని లెక్క అంత మీదకున్న గోలు అయిందనుకో తాడు ఖరాబ్ అవుతుంది. తాడు ఖరాబ్ అయ్యి నెక్స్ట్ వెళ్ళే గోళ్ళు బలంగా వెళ్ళి పాట కూడా కరెక్ట్ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని కోసి తాడు ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ పారేదంతా మనకు తెలియదు, ఈ పారేదంతా మనకు తెలియదు, వాతావరణం బట్టి ఉంటుంది ఈ టైంలో. కాబట్టి మంచి తాళ్ళు ఏరుదాడు అసలు ఉంటే దానికి ఈ గొల కోస్తే తాడు ఖరాబ్ కాదనుకున్నప్పుడు కోయాలి. ఇట్లా భారీ మీదికి వెళ్ళినప్పుడు పోతే తాడు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం ఇక మనం. తీసేసి ఇంకా 2 కళ్ళయ్య తాళ్ళు ఉన్నాయి, ఎక్కుకొని కస్టమర్లు ఫోన్ చేస్తారు పోదాం. ఓకే, లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూద్దాం ఇది పారదా తర్వాత మాట్లాడుకుందాం.